మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకుంటూ మాలల్ని అట్లాగే సమాజంలో ఉన్న కొంతమంది శక్తులను రెచ్చగొడుతూ మందకృష్ణ మాదిగ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మందకృష్ణ మాదిగ గారిని కొట్టి చంపాలని చెప్పినటువంటి పసుల రామ్మూర్తికి మంచిర్యాల జిల్లా నుండి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మాదిగలు కనుక ఈ 30 సంవత్సరాలుగా మాలల్ని అంతమొందించాలని కనుక అనుకుంటే మాలల పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. 30 సంవత్సరాలుగా శాంతియుత పోరాటం చేస్తూ సమాజంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ దళితుల అభ్యున్నతి కోసం దళితులకు ఎప్పుడైనా అన్యాయం జరిగితే అది మాలలైనా మిగతా ఏ కులంలో ఉన్నటువంటి ఎవరైనా వాళ్ళ పక్షాన అండగా నిలబడ్డ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అలాంటి నాయకుడిని మాల సంఘం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అని చెప్పుకున్నటువంటి పసుల రామ్మూర్తి అనుచితంగా మాట్లాడడం మా మాదిగ జాతిలో నిజంగా ఒక చాలా ఆందోళనకరంగా అనిపించింది. ఒకసారి మాదిగ జాతి ఆందోళన చెందింది. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా మందకృష్ణ మాదిగ గారిని అంతమొందించాలని ఏదైతే మాలల మనసులో మాటలు బయటకు వచ్చాయని చెప్పి మేము నమ్ముతున్నాం. అదే మాదిగలు కనుక మా గూటం దెబ్బలకు ఒకసారి గూటం దెబ్బ రుచి చూడాలనుకుంటే మాదిగలు ఒకసారి దలుచుకుంటే ఆ గూటం దెబ్బ మీ మీద పడితే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. అంతేకాదు మా కత్తికి మా ఆరెకు ఒకసారి పదను పెట్టి ఆ ఆరె లేకపోతే కత్తి యొక్క తడాక చూపిస్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. అంతేకాదు మా వాయిద్యమైనటువంటి మా డప్పుకు మా చిర్రకు మా చిటికన ఉల్లకు ఒకసారి పని చెప్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. అట్లాగే మా చెప్పులైనటువంటి మాకు ఆత్మ ఏదైతే సమాజంలో ఒక మంచి వైపు నడుస్తున్నటువంటి ఈ సమాజానికి చెప్పులు కుట్టించిన జాతి మా చెప్పులకు పని చెప్తే మీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మేము పసుల రామ్మూర్తిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే మాదిగ జాతికి మందకృష్ణ మాదిగ గారికి క్షమాపణ చెప్పకపోతే పసుల రామ్మూర్తిని నిజంగా మాదిగల తడాకేందో చూపిస్తారు. పసుల రామ్మూర్తి యొక్క భాగవతం ఏందో బయట పెడతారు. నిజంగా మందకృష్ణ మాదిగ ఒకసారి మాలలని మా పసుల రామ్మూర్తి యొక్క పని పట్టమని చెప్తే మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. మందకృష్ణ మాదిగ ఎప్పుడు కూడా వ్యక్తిగత ద్వేషాలను రెచ్చగొట్టలే. 30 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ఏదైతే అమలు కోసం కొట్లాడి తప్ప ఈ కులాల మధ్యలో కుట్రలు పెట్టి కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేయలే అని చెప్పి హెచ్చరిస్తూ పసుల రామ్మూర్తి కనుక బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే పసుల రామ్మూర్తి భాగవతం అంతా బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ.